కథాస్రవంతి. మనిషిలో మనిషి కథ రచన కీర్తిశేషులు ఇచ్ఛాపురపు జగన్నాథరావు గారు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. 1931 సెప్టెంబర్ 10వ తేదీన విశాఖ జిల్లా నర్సీపట్నంలో జగన్నాథరావు జన్మించారు. 1955లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏలో స్వర్ణ పతకం సాధించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగంలో చేరారు. విద్యార్థి దశ నుంచే కథ రాయడం మొదలుపెట్టారు. జగన్నాథరావు రచించిన కథానికలు, నవలలు, నాటికలు మొత్తం 13 సంపుటాలుగా వెలువడ్డాయి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి పత్రికల్లో వీక్లీ కాలమ్స్ రాశారు. కొన్ని తెలుగు కథలను హిందీలోకి అనువదించారు. సాహిత్య అకాడమీ ముద్రించిన కథాసాగర్ హిందీ 60 ఏళ్ల కథానికలలో జగన్నాథరావు రచనలు అచ్చయ్యాయి. కస్టమ్స్ ఆబ్కారీ శాఖ కలెక్టర్గా కేంద్ర స్థాయి హోదాలోనూ పలు బాధ్యతలు చేపట్టిన జగన్నాథరావు 1991 సంవత్సరంలో ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య, 4 కూతుళ్లు ఉన్నారు. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. 2017 సంవత్సరం డిసెంబర్ 14వ తేదీ 86 ఏళ్ల వయస్సులో ఇచ్ఛాపురపు జగన్నాథరావు గారు కన్నుమూశారు. హాలు కిటకిటలాడిపోతోంది. అక్కడ ఉన్న 2-3 పంఖాలు నిర్లిప్తంగా వాటి పని చేస్తున్నా దానివలన ప్రయోజనం సభికులు చేస్తున్న గోలలో కలిసిపోయి ప్రత్యేకమైన బాధేమీ కలుగజేయడం లేదు. సభికులెవరూ అల్లరి చేయడం లేదు. 4 గంటలకు ప్రారంభం అవ్వాల్సిన కార్యక్రమం 5 దగ్గర పడుతున్నా ఎవరికీ కోపాలు రాలేదు. గౌరవనీయ మంత్రిగారు తమ దివ్య సన్నిధితో పవిత్రం చేయబోయే సభ మరి. అదీగాక సెక్యూరిటీ కోసం పోలీసులు ఇందుగలడందులేడు అన్నట్లు సర్వాంతర్యాములుగా ఉన్నారు. అంచేత సభికులు రాజకీయాలు, సినిమా కబుర్లు, వ్యాపార చర్చలు లాంటి విషయాల గురించి అత్యధిక స్వరాలలో మాట్లాడుకుంటున్నారు. శ్రీకర్ కొంత ఇబ్బందిగా కూర్చున్నాడు. అతను 2వ వరుసలో ఆసీనుడవడం ఈరోజు మంత్రిగారి సమక్షంలోనూ ఆంధ్రుల అభిమాన నటి అజిత కరకమలాల మీదుగాను సన్మానం పొందనున్న గోపాలం వల్లనే సాధ్యమైంది. అతను 2వ వరుసలో ఆసీనుడవడం ఈరోజు మంత్రిగారి సమక్షంలోనూ ఆంధ్రుల అభిమాన నటి అజిత కరకమలాల మీదుగాను సన్మానం పొందనున్న గోపాలం వల్లనే సాధ్యమైంది. శ్రీకర్కి చిన్ననాటి మిత్రుడు, 9వ క్లాస్ దాకా సహాధ్యాయి మాత్రమే కాదు. శ్రీకర్ ఎంఏ చదివి ఏపీపీఎస్సీ వారి కాంపిటేటివ్ పరీక్షలలో నెగ్గి ఉద్యోగం సంపాదించుకున్నాడు. గోపాలం 9వ తరగతితో స్కూలుకి స్వస్తి చెప్పి తండ్రితో వ్యాపారంలోనూ, మేనమామతో రాజకీయాలలోనూ భాగస్థుడయ్యాడు. ఆ తర్వాత అతను 10వ క్లాసు ప్రైవేటుగా కట్టి పాస్ అయ్యాడు. అప్పటికి బిఏ ఫైనల్లో ఉన్న శ్రీకర్ దగ్గరికి వచ్చి ఆ మాట ఎంతో గర్వంగా చెప్పి కంగ్రాట్స్ చెప్పించుకుని, కంగ్రాట్స్ నాకు కాదు మా మామకి చెప్పు అన్నాడు. ఇదేదో కాళిదాసు కథ లాంటిదని శ్రీకర్ అనుకున్నాడు. కానీ ఆ పొరపాటును సరిదిద్దుతూ, అదేం కాదు, నా బదులు ఒక బిఏని పంపించి పేపర్ రాయించాళ్లే, చాలా నేర్పరి మా మామ అన్నాడు గోపాలం. శ్రీకర్కి ఆ పనిలో ఏదో న్యూనత ఉన్నట్టు అనిపించింది. కానీ అతనికి మిత్రుడి మీద ఉన్న అభిమానం బహిరంగంగా ఏ విధమైన వ్యాఖ్యానము చేయకుండా ఆపింది. అలాగా వీరిద్దరూ మిత్రులుగా ఉండిపోయారు. శ్రీకర్కి స్టేట్ సర్వీసుల్లో సెలక్షన్ రాగానే అతన్ని మాలతో అలంకరించి శుభాకాంక్షలు చెప్పిన వారిలో గోపాలం మొదటివాడు మాత్రమే కాదు, ఒంటరివాడు కూడాను. నీకెక్కడ ఏ ఉద్యోగం కావాలో చెప్పు శ్రీకర్, ఆర్డర్ తెచ్చి నీ చేతికిస్తాను అని వాగ్దానం చేశాడు గోపాలం. అప్పటికి శ్రీకర్ జీవితం మీద దృష్టిపథం ఏర్పరచుకున్నాడు. ఏ ఉపకారం కోసమైనా మరొకరి దగ్గర చెయ్యి చాపడము, తల వంచడము అతను చేయదలుచుకోలేదు. అదీగాక గోపాలం చోటా నాయకుడిగాను, గొప్పవాడి పక్కవాడిగాను క్రమక్రమంగా రాజకీయాలలో ప్రాముఖ్యాన్ని సంపాదించుకోవడము గమనించి తను కొంత జాగ్రత్త పడడం మంచిది అనుకున్నాడు. ఇప్పటిదాకా తన స్వశక్తితో సంపాదించుకున్న చదువు, ఉద్యోగము అతనికి కొంత గర్వాన్ని కలిగించాయి. మంచి పోస్టింగ్ కోసం అతను క్షుద్ర రాజకీయాలతోనూ, చోటా నాయకులతోనూ రాజీ పడదలుచుకోలేదు. ఆ రాజీకి అయ్యే ఖరీదుని అతను చెల్లించదలుచుకోనూ లేదు. అందుకే గోపాలం ఆఫర్ని మాటలతో కాదనకుండా, చూద్దాంలే ఏం వస్తుందో చూసి ఆ తర్వాత నీ సహాయం కోసం వస్తాను అన్నాడు శ్రీకర్. గోపాలం గట్టిగా నవ్వి, నాకు అర్థమైందిలే అన్నాడు. శ్రీకర్ తేలికపడ్డాడు. గోపాలం మాటల వెనక ఉన్న ధ్వని అతనికి అవగాతం కాలేదు.
ఆ తర్వాత 4-5 జిల్లాల్లో పోస్టింగులు చేసి చాలా అలసిపోయాడు శ్రీకర్. ఉద్యోగంలో చేరగానే అతను ప్రశాంతిని వివాహం చేసుకున్నాడు. 10వ నెలలో ఒక ఆడపిల్లకి తండ్రయ్యాడు. కానీ అతనికి శాంతి నశించింది. ఈ చిన్న చిన్న ఊళ్ళలో అతనికి జీవితం, ఉద్యోగం కూడా దుర్భరం అయిపోయాయి. ఈ మధ్య గోపాలం 2-3 సార్లు అతనున్న ఊళ్ళకొచ్చి శ్రీకర్ని కలుసుకుని క్షేమ సమాచారాలు విచారిస్తూ ఉండేవాడు. ఉపకారము, సహాయము చేస్తానని అతను ఆఫర్ చేయకపోవడం మొదట్లో శ్రీకర్కి చాలా హాయిగా ఉండేది. కానీ క్రమంగా ఈ హాయి తగ్గుతూ వచ్చింది. అందుకే ఆహాన్ని చంపుకుని అతను రాజధానికి వచ్చి గోపాలంతో మొరపెట్టుకుందాం అనుకున్నాడు. ఆ కార్యక్రమం అనేక కారణాల వల్ల వాయిదా పడుతుండగా ఆఫీసు పని మీద ప్రయాణం తగిలి రాజధానికి వచ్చాడు. అక్కడ తన సొంత ఇంటిలో పాతవాళ్లే అద్దెకుంటున్నారు. వాళ్ళకి బదిలీ అవుతోందిట. మరొక నెలలో వెళ్ళిపోతారట. ఆ మాట విని ముందర శ్రీకర్ కొంచెం బాధపడ్డాడు. విశ్వాసం, పెద్ద తరహా ఉన్నవాళ్లు ఖాళీ చేస్తే ఇల్లు ఖాళీగా ఉంచక తప్పదు. ఇంకెవరికి ఇల్లు అద్దెకిచ్చినా మొదటికే మోసం వస్తుంది. ఇల్లు ఖాళీగా ఉంచినా చాలా కష్టాలున్నాయి. ఇప్పుడు వస్తున్న అద్దె రాకపోవడం వాటిలో ఒకటి మాత్రమే. దీనికి పరిష్కారం ఒక్కటే. ఎలాగో రాజధానిలో పోస్టింగ్ వస్తే అన్ని సమస్యలు ఒక్కసారి తీరిపోతాయి. అలాగ ఆలోచిస్తూ వెడుతూ ఉంటే అతనికి ఒక వాల్ పోస్టర్ కనిపించింది. దానిని చదవగానే అతనికి గోపాలం గురించి, అతని కొత్త జీవితం గురించి తెలిసింది. గోపాలం అప్పటి మనిషి కాడు. అతను పార్టీలో యువ విభాగానికి కార్యదర్శి. అంతేకాదు, అతను విప్లవాత్మక కవి. యూనివర్సిటీ వారు అతనికి కళాప్రవీణ బిరుదిచ్చారు. ఇప్పుడతను డాక్టర్ గోపాల చక్రవర్తి. పూర్వం అతను చక్రవర్తి బిరుదాన్ని ఉపయోగించుకునేవాడు కాదు. చిన్నప్పటి ఆ పేరు మొన్నటి దాకా మరుగున పడింది. అతనికి లభించిన ఆ గౌరవానికి ఇవాళ సన్మాన సభ జరుగుతోంది. నిన్న సెక్రటేరియట్లో జరిగిన మీటింగ్లో సెక్రటరీ గారు అందరినీ ఇక్కడ ఈరోజు సమావేశం అవ్వాల్సిందిగా ఆదేశించారు. అందుకే శ్రీకర్ ఇక్కడికి రావాల్సి వచ్చింది. లేకపోతే అతను వచ్చి ఉండేవాడు కాదు. సన్మాన సభలంటే అతనికి గిట్టవు. అందులోనూ ఇలాంటి బలవంతపు సభలంటే అతనికి విద్యార్థి దశ నుంచి నచ్చేవి కాదు. ఆటో దిగి ప్రాంగణంలోకి వస్తూ ఉంటే గోపాలం కనిపించాడు. అప్పుడే అతను ఒక ముఖ్య నాయకుని ఆహ్వానించి తన అనుయాయులకు అప్పగించి తిరిగి వస్తున్నాడు. శ్రీకర్ని చూస్తూనే అతని ముఖంలో ఆనందం తాండవించింది. తన సంతోషాన్ని వ్యక్తం చేసిన శ్రీకర్ని వీఐపీలకు ప్రత్యేకించిన సీట్లో కూర్చోబెట్టాడు. అందరితో పాటు ముఖ్య అతిథుల కోసం ఎదురుచూస్తూ శ్రీకర్ తన పక్కన ఉన్న మనిషితో సంభాషణలో పడ్డాడు. ఆయన షరాయి వేసుకుని కుర్తా ధరించాడు. కొంచెం మాసిన గడ్డము, చిందరవందర జుత్తు, నల్ల ఫ్రేమ్ కళ్ళజోడు, బక్కపలచ శరీరము, భుజానికి వేలాడుతున్న గుడ్ల సంచితో అతను ఏదో కవిగాని రచయితగాని అయి ఉంటాడని శ్రీకర్ అనుకున్నాడు. కొద్ది నిమిషాలలో ఆ మనిషి తనను తానే పరిచయం చేసుకున్నాడు. పేరు నిత్యానంద్. అందరూ ఆనంద్ అంటారు. ప్రవృత్తి చేత కవి, వృత్తిరీత్యా ఒక దినపత్రికలో ఉద్యోగం, నాటకాలు ఆడడము, ఆడిపించడము అతని సరదాలు. క్లుప్తంగా తనను తాను పరిచయం చేసుకుని శ్రీకర్ అతని వివరాలు మరికొన్ని అడిగాడు. ఆనంద్ తెలుగు బిఏ, ఎక్కడా ఉద్యోగం దొరక్క ఇలా బతుకుతున్నాడు. ఆ మాట చెప్పడంలో అతను వర్ణ వ్యవస్థ మీద, రిజర్వేషన్ల మీద ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చాడు. పెద్ద తెలివితేటలు, పెద్ద కులం ఉంటే ఇంకా మనిషికి దిక్కు లేదు అని ఆయన విచారించాడు. శ్రీకర్ ఇంకా ఆ సంభాషణ ఆపేద్దాం అనుకున్నాడు. కొంచెంసేపు తన పరిసరాలన్నీ పరీక్షిస్తూ గడిపేసరికి ఆనంద్ మళ్లీ మాటలు ప్రారంభించాడు. అసలు తెలియదండి అన్నాడు శ్రీకర్. ఒకసారి గోపాలం గారు ప్రేమలో పడ్డారు. ఆ విరహంలో ఆయన ఒక గీతం రాశారు. నిజమా? అక్షరాలాను. మీరు వింటానంటే ఆ గీతం వినిపిస్తాను అన్నాడు ఆనంద్. శ్రీకర్ ఆశ్చర్యపోయాడు. ఆ విషయం అతని ముఖంలో దాగలేదు. మ్యాజిక్ చేస్తున్నట్టు తన భుజం సంచి నుంచి ఒక చిన్ని పుస్తకం తీసి అందులో నుంచి చదవడం మొదలుపెట్టాడు ఆనంద్. ఓ ప్రేయసి, నా ప్రియతమా, వెన్నెల కన్నెవి నువ్వు, అన్నుల మెన్నవి నువ్వు, ఎన్నెన్నో రాత్రులు నా కన్నుల్లో ఉన్నది నువ్వు, ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తూ ఉంటే. ఆయన చదవడం ఆపాడు. ఎలా ఉంది అన్నాడు. శ్రీకర్కి సాహిత్యం మీద చాలా ఆసక్తి ఉంది. కానీ తన చుట్టూ ఉన్న వాస్తవాల మీద, తన మిత్రుడి మీద అతనికి ధ్యాస కూడా ఉంది. అందుకే బాగుంది అన్నాడు. కొంచెమా, చాలానా అన్నాడు అయిపోయిన ట్యూబ్ నుంచి పేస్ట్ తీసే ప్రయత్నంలాగా. చాలా బాగుంది అన్నాడు శ్రీకర్ చిరునవ్వుతో. ఇలాంటి కవిత్వం ఏ రకమైన విమర్శకైనా సరే అతీతం అనే భావం ఆ చిరునవ్వులో ఉంది. కానీ ఆనంద్కి అది మరోలాగా తృప్తినిచ్చింది.
మీ సాహిత్య అభిరుచికి నా జోహార్లు అన్నాడు ఆనంద్. అందులో వ్యంగ్యం ఉందేమోననిపించింది. కానీ అది చిక్కని కవిత్వం. మనసులోని ప్రేయసి రూపాన్ని మాటలలో వెతికి తెచ్చి మలచిన కవితా గుబాళింపులవి అన్న ఆనంద మాటలు శ్రీకర్ అనుమానాలను పక్కకి తోశాయి. ఆగకుండా ఆనంద్ ఇంత ఉదాత్తంగా లేకపోయినా మిగిలిన 6 పాదాలు కూడా ఒక అజ్ఞాత సుందరితో ఒక ఆరాధకుడి ఆత్మ లీనం అవడం ఎంతో భావయుక్తంగా చెప్పడానికి గోపాలం కవిత చెప్పాడండి అన్నాడు పరవశించిపోతూ. శ్రీకరికి కొంచెం అనుమానం కలిగింది. ఈయనగారు ఇంత విశదంగా ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నాడు అని. మీకివన్నీ ఎలా తెలుసు? అన్నీ చదివారా? అదే గోపాలం గారి కవితలు అని సూటిగా అడిగాడు. ఆనంద్ అటూ ఇటూ చూశాడు. ఎవరి సంభాషణలో వారు ఉండడం గమనించి శ్రీకరి చెవిలో చదవటమేమిటండి, రాసిన వాడిని నేనాయే అన్నాడు. అంటే చక్రవర్తి గారికి రాజకీయాలతోనే కాలం గడిచిపోతుంది కదా, కవితలకి కథలకి ఆయనకి తీరికెక్కడిది? ఒకసారి వెళ్ళి ఆయన 2 కాళ్ళు పట్టుకుని నా కవితలు వినమన్నాను. కాదనలేక ఆయన వినడం జరిగింది. అంటే సరి అయిన వారి చేత ఒక మాట చెప్పించి మరీ వెళ్ళాననుకోండి. ఆయన రసజ్ఞుడండి, ఇట్టే కనిపెట్టేశాడు. నా చేత 23 కవితలు రాయించుకుని అన్నిటినీ ప్రచురణ చేయించాడు. పేరు ఆయనది. అయితేనే అలాగ సాగించాడు. కట్టతగిన ప్రవాహంలాగా ఆయన చెప్పుకుని పోతున్నాడు. ఆయన వల్ల తెలిసినది ఈ కొత్త సాహిత్య సౌరభాలకి వెనుక ఉన్న నిజం. రాశాడిది ఆనంద్. వాటిని పత్రికలలో వెయ్యడానికి ఒక అనుచరుని ప్రత్యేకించి సంపాదకులను మెప్పించి ఒక్కొక్కటే గోపాల చక్రవర్తి పేరును అచ్చువేయించాడు గోపాలం. ఆనంద్కి తెర వెనుక సన్మానం జరుగుతోంది. అలాగా ఈ కవితలన్నీ ముద్రణ అయ్యాక వాటిని ముద్దు కొలిపే సంపుటంగా తీసుకుని రావడం కష్టం కాలేదు. వాటితో పాటు పాఠకులుగా తన అనుయాయులు రాసిన ఉత్తరాలలో కొన్నింటిని కూడా అందంగా ముద్రించి ఆ సంపుటాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం రచనా వ్యాసంగానికి స్వస్తి చెబుదామన్న ఆలోచన చేస్తున్న గోపాలానికి ఆనంద్ రూపంలో అశేష ఆంధ్ర ప్రజలు అలాంటి అన్యాయం చెయ్యవద్దని మొరపెట్టుకున్నారు. అది కథ. మంచినీళ్లు తాగి వస్తానని అనుమతి తీసుకుని వెళ్లిన ఆనంద్ స్థానంలో మరెవరో మహనీయుడు కూర్చున్నాడు. హాలు నిండా నిశ్శబ్దం. వేదిక క్షణాలలో నిండిపోయింది. అక్కడ అందరి కంఠాలలోనూ బరువైన మాలలు పడి క్షణాలలో టేబుల్ మీదకి వచ్చేశాయి. సభ ప్రారంభమైంది. మంత్రిగారు తమ ఉపన్యాసంలో యువకుడు, కవి, ప్రజాసేవా తత్పరుడు, పాలనావేత్త ఆయన గోపాలాన్ని చాలా మెచ్చుకున్నారు. యువ హృదయాలకి ఆయన గోపాలుడు చక్రవర్తి కూడాను అన్నారు. ఇలాంటి కవిత్వం ఎంతో లోతు గుండెల నుంచి రావలసిందే గాని సామాన్యులకు సాధ్యం కాదు. ఈ కవితలు భారతంలాగా, రామాయణంలాగా చిరకాలం నిలిచిపోవాలన్నారు. కరతాళ ధ్వనులతో హాలు నిండి సన్మాన కార్యక్రమం ప్రారంభమైంది. గోపాలం పూలదండలను అలవోకగా స్వీకరించి వెనువెంటనే తీసివేసి పక్కన ఉన్నవాడికి ఇచ్చేస్తున్నాడు. ఎన్ని దండలు వేశారో లెక్కలేదు. వేద మంత్రాలతో, గంధపు జల్లులతో, బంగారు శాలువాలతోనూ అతడికి సత్కారం జరిగింది. ఆ తరువాత అందాలతో వంకర్లు పోతూ నటీమణి అజిత తన సాహిత్య పిపాసన గురించి చెబుతూ గోపాల చక్రవర్తి గారి కవితలు తనని ఎంతగా కదిలించి వేశాయో చెప్పింది. ఆ పాటలు త్వరలో అనేక సినిమాలలో హిట్ సాంగ్స్గా వస్తాయని ఆమె జోస్యం చెప్పగానే సభికులందరూ ఆకాశం అంటేలాగా కరతాళ ధ్వనులు చేశారు. వెంటనే అత్యవసరమైన పనులు ఉన్నాయని మంత్రిగారు, షూటింగ్ అందిన నటీమణి సభికులకు నమస్కారాలతో క్షమాపణలు చెప్పి నిష్క్రమించారు. తన వెంటన్ సిరి అన్నట్టు వారి వారి అనుయాయులు కూడా అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టుగా పరుగులు తీశారు. అలాగా జనం కొంత పరచబడినా ఇంకా చాలామందే ఉన్నారు సభలో. గోపాల చక్రవర్తి తన ఉపన్యాసంలో తమ పార్టీ నాయకులకి, ఇతరులకి ధన్యవాదాలు చెబుతూ తనకి సాహిత్య వ్యాసంగంలో చేయూతనిచ్చిన వారికి పరోక్షంగా కృతజ్ఞతలు చెప్పాడు. ధన్యవాదాలతో సభ ముగిసింది. శ్రీకర్ ఇదంతా గమనిస్తూ కూర్చున్నాడు. అతని ఆలోచనలు కొంతసేపు కొద్ది కాలం కిందట జరిగిన ఒక ఉదంతం చుట్టూ తిరిగాయి. తాను పనిచేసే జిల్లాలోనే ఒక వయోవృద్ధుడు ఉండేవాడు. రామస్వామి అనే ఆయన గాంధీగారి ఆశ్రమంలో కొంతకాలం ఉండి నాయకుడి ఆజ్ఞ ప్రకారం స్వాతంత్ర ఉద్యమంలో పనిచేయడానికి తిరిగి వచ్చాడు. చదువుకున్నవాడు, సచ్చీలంతో అందరి గౌరవాన్ని ఆర్జించుకున్నవాడు అవడం వలన ఆయన ఆ జిల్లాలోనూ కొన్ని పొరుగు ఊళ్ళలోనూ ఉద్యమానికి ఎంతో బలమిచ్చి వేల కొద్దీ దేశభక్తులను తయారు చేశాడు. ఈ ప్రయత్నాలలో ఆయన ఆస్తి హరించుకుపోయింది. స్వతంత్రం వచ్చే నాటికి ఆయనకి ఎక్కువ ఏమీ మిగల్లేదు. ఆయన ఉద్యోగ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఉన్న 2 కొడుకులు గత్యంతరం లేక ఆర్మీలో చేరారు.
అతి దీనావస్థలో కాలం వెళ్లబుచ్చుతూ ఆయన తనకి భార్యకి తగిన వైద్యం కూడా చేయించుకోలేకపోయాడు. భార్య బాధ చూడలేక చివరికి ఆయన స్వాతంత్ర్య యోధుల పెన్షన్ కోసం ఒక అర్జీ పెట్టాడు. కానీ అది మంజూరు చేయించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పని అవ్వలేదు. చివరికి ఆయనతో స్వాతంత్ర్య ఉద్యమంలో సహకరించి ధనికుడైపోయిన ఒక అదృష్టవంతుడు ఆయన విషయంలో చొరవ తీసుకుని చెయ్యవలసిన పద్ధతిలో పనులు చేయించి ఆ కాగితాన్ని వెలికి తీయించాడు. ఆ మాట తెలిసిన ఆ దేశభక్తుడు పెన్షన్ వద్దని తిరస్కరించాడు. ఎవరూ ఆయన నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఆ పరిస్థితులలోనే ఆయన భార్య మరణించింది. ఆయన మారలేదు. లంచం ఇవ్వడాన్ని ఆయన గ్రహించాడు. అలాగే బతుకుతున్నాడు. ఎవరి సహాయమూ ఆయన స్వీకరించలేదు. ఆ మనిషికి ఇక్కడ ఉన్నవారికి ఎంత భేదం ఉంది అనుకున్నాడు శ్రీకర్. గోపాలం 10వ క్లాసు పాస్ అవ్వలేకపోయాడు. కానీ ఈ రోజున మంత్రిగారు అతన్ని డాక్టర్ గోపాల చక్రవర్తిగా చెలామణి చేశారు. ఏనాడు ఒక సాహిత్య గ్రంథం చదవనివాడు ఈ రోజున కళాప్రవీణ అయిపోయాడు. సమావేశం ముగిసింది. సభికులందరూ పరస్పరం సెలవు తీసుకుని వెడుతూ ఉంటే శ్రీకర్ కూడా లేచాడు. మెల్లిగా కదిలి వెడుతూ ఉంటే అతని భుజం మీద చెయ్యి పడింది. గోపాలం చిరునవ్వుతో, "నువ్వు శ్రమ తీసుకుని ఇంత దూరం వచ్చావా? ఎక్కడ నీ పోస్టింగు?" అన్నాడు. "రాజమండ్రి. కానీ నేను ప్రత్యేకంగా రాలేదు. ఆఫీస్ పని మీద వచ్చాను. నిన్న మా సెక్రటరీ గారు ఈ సభని గురించి చెప్పారు" అన్నాడు శ్రీకర్. వెంటనే మర్యాద జ్ఞాపకం తెచ్చుకుని కంగ్రాచ్యులేషన్స్ తెలియచేశాడు. "థ్యాంక్స్. ఎక్కడుంటున్నావు?" గెస్ట్ హౌస్ పేరు చెప్పాడు శ్రీకర్. "ఉదయం 6 గంటలకు వస్తాను. బయటికి వెడదాం. రెడీగా ఉండు" అన్నాడు గోపాలం. "దేనికి?" అన్నాడు శ్రీకర్ ఆశ్చర్యంగా. "చెప్తాను. ఇప్పుడు టైం లేదు. ఉదయం 6 అని అతని భుజం తట్టి వెళ్ళిపోయాడు గోపాలం. వెంటనే అతన్ని 10 మంది చుట్టుముట్టారు. శ్రీకర్ తన ఇంటిలో ఉన్న భూషణం గారికి డిన్నర్కి వస్తానని మాట ఇచ్చి ఉండడాన్ని అక్కడికి వెళ్ళాడు. ఫోన్ మీదనే మర్యాదలు పూర్తి చేద్దామని అనుకున్నా అతని ఉద్దేశం నెరవేరలేదు. ఎంతో చక్కగా కట్టిన ఆ ఇల్లు పూల మొక్కలతోనూ 7-8 చెట్లతోనూ ఎంతో అందంగా ఉండడం గమనించి అతను భూషణం గారికి వారి శ్రీమతికి ప్రత్యేకంగా ప్రశంసలు చెప్పాడు. ఆ ఇంట్లో నివసించడం ఎంత సుఖకరంగా ఉంటుందో అతను క్షణమాత్రం ఊహించుకున్నాడు. చిన్న చిన్న ఊళ్లలో తాను నివసిస్తున్న ఇళ్లకి దీనికి స్వర్గ నరకాల మధ్య ఉన్నంత అంతరం ఉంది. ప్రమోషన్ మీద వెళ్ళినా ఈ ఇల్లు వదిలి వెళ్లడం మాకు కష్టంగా ఉందయ్యా. కానీ గత్యంతరం లేదు. ఈ డెప్యుటేషన్ వద్దు అంటే చిక్కులున్నాయి. ఢిల్లీ ఒకసారి చూడాలని ఉంది అన్నాడాయన. "అవునండి" అన్నాడు శ్రీకర్. "నువ్వు ఎలాగైనా ఇక్కడికి వచ్చేయాలయ్యా. మీ సెక్రటరీతో ఎవరినైనా చెప్పమను. నేనే చెప్తే పని పాడవుతుంది కానీ అనుకూలం ఉండదు. 20 ఏళ్ల అనిష్టం మాది" అన్నాడు భూషణం. ఆ వైరం మాట శ్రీకర్కి తెలుసు. ఈ మధ్య తన పరిస్థితి అతనికి మరీ చింత కలిగిస్తోంది. ఉద్యోగంలో బాధలు, నిజ జీవితంలో కష్టాలు ఎక్కువైన కొద్దీ ఆ భవసాగరంలో నుంచి ఎలాగ యువతల పడాలో అతనికి అర్థం కాలేదు. 1-2 సార్లు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇక్కడికి వచ్చి ఏదో ఒక పని సంపాదించి బతుకుదామనే ఆలోచన కూడా అతనికి వచ్చింది. కానీ అది అసాధ్యం అనే గుర్తింపు వెంటనే కలిగి మరింత నిరాశను మాత్రమే కలుగజేసింది. శ్రీకర్ రాత్రి 10 అవుతూ ఉంటే గెస్ట్ హౌస్ చేరి కొంతసేపు చదివి నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం 6కు స్నానాదులు ముగించుకుని గోపాలం కోసం సిద్ధంగా ఉండాలి. అతని మనసులో ఏముందో? ఈ ఆలోచనలు, రామస్వామి జ్ఞాపకాలు, గోపాలంకి జరిగిన సన్మానం అతనికి శాంతికరమైన రాత్రి నిద్రను ప్రసాదించలేకపోయాయి. కలత నిద్రను ముగించి 4:30కే లేచి శ్రీకర్ సిద్ధమయ్యాడు. గోపాలం 6కు 10 నిమిషాలు ఉండగానే వచ్చి కాఫీ తాగి శ్రీకర్ని కారులో కూర్చోపెట్టుకుని బయలుదేరాడు. ఈలోగా శ్రీకర్, "ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకు?" అని 2 సార్లు అడిగాడు. కారు బయలుదేరాక గోపాలం గంభీరంగా మాట్లాడుతూ, "చూడు శ్రీకర్, నువ్వు ఇలాగ లోపలే బాధపడుతూ కూర్చుంటే పనులు జరగవు. నీ జూనియర్ సెక్రటరియట్కి వచ్చేసి సంవత్సరం అయింది. నీ బేబీని మంచి స్కూల్లో వేసి నువ్వు హాయిగా ఉండాలని నా కోరిక" అన్నాడు. "నాకు అదే కావాలి. కానీ నీ సిద్ధాంతాలని 10-12 నిమిషాలు మర్చిపో. మనం మీ మంత్రి గారింటికి వెడుతున్నాం." "సాష్టాంగాల స్వామివారింటికా?" "అవును. అవసరానికి వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటారు. కృష్ణ పరమాత్మ సత్యభామ చేత కాలి తాపుతున్నాడు. రాముడు చెట్టుచాటు నుంచి వాలిని చంపాడు. ధర్మరాజు సాంకేతికంగా అబద్ధమాడాడు. వారందరికన్నా నువ్వు గొప్పవాడివి కాదు. నా కోసం ఈ పని చెయ్యి" అన్నాడు. "నోనో" అన్నాడు శ్రీకర్. "అది మనసులో అనుకో. దూషణ భూషణ తిరస్కారాలు శరీరానికే గాని ఆత్మకి కావు అని జ్ఞాపకం ఉంచుకో. డాక్టర్ గోపాల చక్రవర్తి ఈయన పాదాలను ప్రతివారం ఒకసారి కళ్ళకద్దుకుని మరీ నమస్కరిస్తాడు. వచ్చేశాం, జాగ్రత్త. పొరపాటు చేసావా కొంప మురుగుతుంది." గేటు కాపలా వాళ్ళిద్దరూ సలాములు చేస్తుంటే కారు లోపలికి వెళ్ళిపోయింది.
మంత్రిగారు తివాచీ మీద ఉన్న పడక కుర్చీలో కాళ్ళు చాపుకుని చుట్టకాలుస్తూ ఏకాంతంగా కూర్చున్నారు. రావయ్యా చక్రవర్తి, రా, టైం అంటే టైమే నీది అన్నాడాయన వాచి చూసుకుంటూ. ఈయన నిన్న చెప్పేనే, ఆ శ్రీకర్ సార్, తమరంటే భక్తి విశ్వాసమును అంటూ శ్రీకర్ని తోశాడు. శ్రీకర్ ఆయన కాళ్ల ముందు పడి లేచి చేతులు జోడించాడు. అలాగే ఉండిపోయాడు. లేవయ్యా, కూర్చో, మా గోపాలం చెప్పాక ఇంక లోటే ఉంది అన్నారు మంత్రిగారు ప్రసన్నంగా. థ్యాంక్స్ సార్ అన్నాడు శ్రీకర్ మనసారా. నిలబడే ఉన్నాడు. దానికే ఉందిలే, మీరంతా నావాళ్ళు. ఏం పోస్టింగ్ కావాలి చెప్పి మధ్యాహ్నానికి పోస్టింగ్ తీసుకో. దేవుడు వరాలిస్తున్నట్టుంది శ్రీకర్కి. మీ దయ సార్ అన్నాడు. శ్రీకర్ జేబులో నుంచి చీటీ తీసి ఆయనకి ఇచ్చాడు. అందులో వివరాలన్నీ ఉన్నాయి సార్ అన్నాడు. మంత్రిగారు చీటీ చదివి, అంత క్లోజ్ ఫ్రెండా నీకు అన్నారు చిరునవ్వుతో. క్లాస్మేట్ సార్, తమ్ముడే అనుకోండి. ఆయన కాల్ బెల్ నొక్కాడు. సెక్రటరీ వచ్చాడు. అతనికి చిట్టిచ్చి సాయంత్రానికి ఇష్యూ చేయించు అన్నారు మంత్రిగారు. అతను వెళ్ళిపోయాక, ఆ వైజాగ్ ల్యాండ్ విషయం గురించి ఈ రాత్రి ఫినిష్ చేసేద్దామా అన్నాడాయన. అలాగే సార్ అన్నాడు గోపాలం. కాఫీ తాగుతావా అని మంత్రిగారు కాల్ బెల్ మీద చెయ్యి వేసి అడిగారు. వద్దు సార్, అదిగో తమ కోసం అప్పుడే చాలామంది వచ్చి ఉన్నారు. రాత్రి అక్కడ కలుస్తాను, సెలవు సార్ అంటూ నమస్కారం చేశాడు. శ్రీకర్ కూడా నమస్కారం చేసి థ్యాంక్స్ చెప్పి మళ్లీ ఆయన పాదస్పర్శ చేసి మిత్రుడితో బయలుదేరాడు. గెస్ట్ హౌస్కి వచ్చే లోపల అనేక సార్లు గోపాలానికి ధన్యవాదాలు చెప్పి అక్కడికి చేరగానే కరచాలనం చేసి, నీ వేరు మరిచిపోను డాక్టర్ చక్రవర్తి అన్నాడు శ్రీకర్. గోపాల ముఖంలో చాలా అసంతృప్తి కనిపించింది, కొంచెం కోపం కూడా. నువ్వు మళ్ళీ నన్ను అలా పిలవకు శ్రీకర్, అదంతా వేరే మనుషులకి, నీకు కాదు. నాటకంలో వేషానికి జీవితానికి చాలా దూరం ఉంది, భేదం ఉంది. నువ్వు నా చిన్ననాటి స్నేహితుడిగానే ఉండిపోవాలి. గోపాలంగానే నీకు నేనుండాలి, సరేనా అన్నాడు. శ్రీకర్ కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు అనిపించింది. థ్యాంక్స్ గోపాలం, ఆ మాటలు బాగున్నాయి అన్నాడు. నువ్వు వచ్చి త్వరలో జాయిన్ అవ్వు. రాగానే ఫోన్ చెయ్యి. నీ భార్యతో వచ్చి నాతో డిన్నర్కి రా. మళ్ళీ ఇవాళ కలవను అని చెప్పి గోపాలం వెళ్ళిపోయాడు. శ్రీకర్ తన గదికి వెళ్లి కూర్చుని గొప్ప రిలీఫ్ అనుభవించాడు. తన కష్టాల నుంచి కొద్ది గంటలలో రాబోయే విముక్తిని గురించి అతను ఊహించుకుని ఆనందపడ్డాడు. ఉదయం నుంచి జరిగినదంతా ఒక కలలాగా ఉంది. మంత్రిగారి ప్రసన్నవదనం అతనికి తృప్తి, భక్తి కలిగించాయి. గోపాలం కూడా అంత అన్యాయమైన మనిషి కాదు అన్న ఆలోచన వచ్చింది అతనికి. తన దగ్గర తను సొంత గొప్ప చెప్పుకోలేదు. దానికి కారణం తన చదువు, తన సంస్కృతి, తన ఆత్మగౌరవము అని శ్రీకర్కి తెలుసు. రానున్న సుఖజీవనం అతని కళ్ల ముందు కనిపిస్తుంటే శ్రీకర్ చిరునవ్వుతో బేరర్ను పిలిచి టీ ఆర్డర్ చేశాడు. తన దిగ్విజయానికి సెలబ్రేషన్ ప్రస్తుతానికి అంతే అనుకుని అతను తనకు తానే నవ్వుకున్నాడు. ఈ శుభవార్త తెలియగానే ప్రశాంతి ముఖంలో కనిపించబోయే ఆనందాన్ని, తన భావి జీవితంలో అనుభవించబోయే సుఖాలని, గౌరవాలని తలుచుకుంటూ టీ తాగసాగాడు. అది అమృతంలాగా ఉంది. మీరింతవరకు మనిషిలో మనిషి కథ విన్నారు. రచన కీర్తిశేషులు ఇచ్ఛాపురపు జగన్నాథరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 1996 సంవత్సరం ఇండియా టుడే పత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.